ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ముగ్గు పోసి ముహూర్తం సాగి పునాది తీసి బేస్మెంట్ లేపితే ₹1,00,000 వస్తాయని సర్కారు కానూను పెట్టింది కదా. ఆ ₹1,00,000 లేకనే రూపాయి లేదని బాధపడుతున్నోళ్లకు మహిళా సంఘాల నుంచి లక్షల రూపాయలు లోన్ ఇస్తారట. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మహిళా సంఘంలో సభ్యురాళ్ళు అయి ఉంటే వాళ్లకు డ్వాక్రా మహిళా సంఘం నుంచి, స్త్రీనిధి నుంచి, బ్యాంకు లింకేజీ లోన్ల నుంచి ₹1,00,000 లోన్ ఇస్తామని ఆఫీసర్లు చెప్పిరట. ఇక చాలా దినాల సందే పైసలు పుట్టక తిప్పలు పడ్డోళ్ళు అంతా సీదా పోయి మీ మహిళా సంఘం గ్రూపులలో లోన్లు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు సురువు చేయండి. అయ్యా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మొదలు మీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పనులు అవుతున్నా కొద్దీ పైసలు కూడా ఆపకుండా వాళ్ళ అకౌంట్లలో వెంటనే చేసే పని పెట్టుకోరి. అప్పులు తెచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులు మీరు ఏళ్లకు పైకమేయకుంటే అప్పుల బాధలు ఎక్కువయ్యి ఉన్న బాధలే జాల్తలేవంటే ఇదో ఇందిరమ్మ ఇల్లు అప్పు బాధ. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఉన్న బాధలకే ఇదో బాధ మోపైందని అనుకునే కాడికి వస్తుంది. మీరు కూడా ఆడదాకా రానియరు, ఎంటదింటనే పైకం వేస్తారని అనుకుంటారు సార్. ఏముచ్చటిన్నోళ్ళు.